సమాజంలో ఆడవాళ్ళకి భర్త నుంచి కావచ్చు, పిల్లల నుంచి కావచ్చు, సమాజంలో తోటి మనుషుల నుంచి కావచ్చు, కష్టం అనేది రావచ్చు. కానీ ఓర్పుతో, సహనంతో, ధైర్యంగా ముందుకెళ్ళాలే తప్ప మనం తలదించుకోకూడదండి. అది ఎంతే కష్టం రాని తలదించుకోకూడదు. ఎదిరించి పోరాడాలి, సహనంతో పోరాడాలి. అప్పుడే మనకి విజయం మన వైపు ఉంటుంది. కానీ మనము కుంగిపోకూడదండి. సంతోషం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, కష్టం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. ఎంతే కష్టం రాని ధైర్యంతో, సహనంతో విజయాన్ని సాధించినప్పుడే మనకు అన్ని విజయం మన వైపు మొగ్గు చూపుతుందండి. మనం ఈరోజు ఇలా అయింది అని చెప్పి సహనంతో ఇది చేసుకుంటే మనము విజయం సాధించలేదు. ప్రతి విషయంలోనూ శూన్యమే జరుగుతుందండి. ప్రతిదీ మనం పాజిటివ్గా తీసుకోవాలా, ధైర్యంతో ముందరకు పోవాలండి. అది ఎవరి నుంచైనా అన్నా కానీ, పిల్లలతో నుంచైనా, భర్త నుంచి, ఎవరి నుంచి, తోటి మనుషుల నుంచినే కానీ మనం ధైర్యంతో ఎదుర్కొన్నప్పుడు, మనం పాజిటివ్గా ఉన్నప్పుడే అన్నీ మన విజయం మన వైపు ఉంటుంది. ధైర్యంగా ఉండాలండి. అది ఎన్నే కష్టం రాని ధైర్యంగా మనం ఎదుర్కోవాలండి ఆ కష్టాన్ని. సహనంతో మనం కొన్ని సమయాల్లో మనం తలదించుకోవాలా. ఎందుకంటే మనకి తప్పు ఏమైనా జరిగినప్పుడు మనం తలదించుకోవాల్సి ఉంటుంది. అట్లా ఆడవాళ్ళకి ధైర్యం చాలా ఎక్కువ ఉండాలండి. ధైర్యంగా ఉంటేనే మనం ఈ సమాజంలో, ఇప్పుడుండే సమాజంలో, ఈ మోసమైన సమాజంలో మనం బ్రతకగలము. ధైర్యం ఉండాలా. అలా అని మోసం కాదండి, మంచితనము ఉండాల. టైం వచ్చినప్పుడు ఎదురు దెబ్బ ఎలా కొట్టాలనేది కూడా సామర్థ్యం ఉండాలండి. సామర్థ్యం ఉండాల. ఆ తెలివి, ఆ చాణక్యతనం మనకు ఉండాలండి. అమాయకత్వంగా ఉంటే మనం బతకలేము. మనము చాలా కష్టము. చాలా తెలివిగా ఉండాల. ఆలోచించేసి మాట్లాడాలండి. ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచించేసి మాట్లాడాల. పాయింట్ మాట్లాడాలని నా అభిప్రాయము. ధైర్యంగా ఎదుర్కోవాల. పిరికితనంగా ఉండకూడదండి. అది పిరికితనంగా ఉంటే జీవితమే కాదు అని నా అభిప్రాయం. అది ఏమే రాని ధైర్యంగా తల ఎత్తి నిలబడాలనేదే నా అభిప్రాయం అండి. తల దించకూడదు అనేది నా అభిప్రాయం. తల ఎత్తి నిలబడాలనేదే నా అభిప్రాయము. అది ఏదే కష్టం రాని అంతే, నా అభిప్రాయం అదేనండి. భయపడకూడదండి. అదేమే రాని భయపడకూడదు. ధైర్యంగా నిలబడి సమాధానం చెప్పాల. అప్పుడే మనకి సమాజంలో మనం బాగుంటాము.